హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నన్ను చూసిన వాళ్ళైతే లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సమ్మర్ వచ్చేస్తుంది, ఇంట్లోనే కూల్గా టేస్టీగా హెల్తీ కుల్ఫీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఈ రోజు నేను షుగర్ లేకుండా టేస్టీగా కుల్ఫీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్ లో 12 కాజుల్ని యాడ్ చేసి నానబెట్టి ఇలా పక్కన పెడుతున్నాను. 15-20 మినిట్స్ తర్వాత స్మూత్ పేస్ట్ లా మిక్స్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇంకో కప్ లో హాఫ్ కప్ మిల్క్ తీసుకుని సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను. ఈ సాఫ్రాన్ న్యాచురల్ గా మంచి కలర్ ని ఇస్తుంది. ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలా చేయండి. ఈ కుంకుమ పువ్వు ఎంతసేపు నానబెడతామో అంత మంచి కలర్ వస్తుంది. ఇలా నానబెట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ లో 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను నేను. ఈ 1 లీటర్ మిల్క్ 30% అవ్వాలి. అప్పుడే కుల్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది. మిల్క్ ఇలా మొత్తం దగ్గర పడ్డ తర్వాత కాజులని నానబెట్టి మిక్స్ చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే సాఫ్రాన్ మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడుతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదంతా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల స్మూత్గా అయ్యి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. కుల్ఫీకి క్రీమీగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. బెల్లం ఒక 4 టీ స్పూన్స్ యాడ్ చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్మూత్ పేస్ట్లా మిక్స్ చేసి మనకు కుల్ఫీ ఏ షేప్లో కావాలో ఆ గిన్నెలు తీసుకోవాలి. నేనైతే టీ గ్లాసెస్లో యాడ్ చేస్తున్నాను. స్వీట్ కూడా మరీ ఎక్కువగా ఉండకూడదు కుల్ఫీ అంటే, అండ్ మరీ తక్కువగా కూడా ఉండకూడదు. ఒకసారి మీరు టేస్ట్ చూడండి. స్వీట్ తక్కువ అనిపిస్తే మిక్స్ చేసేప్పుడే ఇంకొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. ఇలా పైనుండి సిల్వర్ కవర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. గ్లాస్కి కరెక్ట్గా వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసేసి పైనుండి నైఫ్తో ఇలా హోల్డ్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ దొరుకుతాయి. ఐస్ క్రీమ్ స్టిక్స్ పెడుతున్నాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే స్పూన్స్ యూజ్ చేయండి. నేనైతే ఐస్ క్రీమ్ ఎప్పుడు చేసినా 1 డే ఫ్రిడ్జ్ లోనే నైట్ అలాగే వదిలేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఫ్రిడ్జ్ లో నుండి వీటిని తీస్తుంటేనే కూల్గా ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. ముందైతే ఈ సిల్వర్ కవర్ తీసేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 హ్యాండ్స్ తో ఈ గ్లాస్ ని ఇలా అంటే సరిపోతుంది. ఇలా అని ఒకసారి ట్విస్ట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇలా అర్థం అవ్వకపోతే హాట్ వాటర్ లో 1 మినిట్ వదిలేసారంటే ఈజీగా తీసేయొచ్చు. ట్విస్ట్ చేసిన రాకపోతే 2 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయండి. పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లేట్ చేయకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.